దానిపైన కాంటెంట్ చేస్తాం ఎందుకు? సో లెట్స్ ఇంకొక రోజే అయింది, నిన్ననే గ్రాండ్ లాంచ్ అయింది. మనం ఫస్ట్ బిగ్ బాస్ లోకి వెళ్ళిపోదాం. మన్మధుడు కదా, 2-3 స్టెప్పులు వేస్తే అయిపోతుంది అనమాట. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏంటి నీకెప్పుడు మావయ్య అని చూస్తున్నారా? నీకెందుకయ్యా అంటే ఏంది, ఎందుకు నీ అన్ని? బాహుబలిలో వర్క్ చేసిండేమో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అను టాక్స్. ఏంటి హాప్ ఆన్ ద ట్రెండ్ క్యాండిడేట్ మనము. ఏది మార్కెట్ లో ట్రెండింగ్ ఉంటే దానిపైన కాంటెంట్ చేస్తాము. ఎందుకు? అట్లాంటిది IPL లో చేసిన మరి బిగ్ బాస్, మన తెలుగు బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు చేయకపోతే ఎట్లా? అంతేగా. సో మీలో చాలా మంది బిగ్ బాస్ చూసే వాళ్ళు ఉన్నారు, చూడని వాళ్ళు ఉన్నారు. బట్ చూసే వాళ్ళ కోసం మాత్రం కాంటెంట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. రీల్స్ తో పాటు యూట్యూబ్ లో కూడా ఇప్పటి నుంచి మనకి బిగ్ బాస్ అయిపోయేదాకా ఫుల్ కాంటెంట్ వస్తుంది. అందరిపైన జనరల్ రివ్యూ ఉంటుంది. సో లెట్స్ ఇంకొక రోజే అయింది, నిన్ననే గ్రాండ్ లాంచ్ అయింది. మనం ఫస్ట్ బిగ్ బాస్ లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఇది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అన్నమాట. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. ఎందుకు అని అంటే అన్లిమిటెడ్ 8 కదా, ఇట్స్ ఇన్ఫినిటీ అన్నట్టుగా తీసుకుంటున్నారు. లాట్ ఆఫ్ బ్యాడ్ న్యూస్లు, గుడ్ న్యూస్లు, ట్విస్టులు ఏవేవో ఉన్నాయి. నిన్న చూసినాక నా తల అట్లా అయిపోయింది. ఓకే ఫైన్, లెట్స్ స్టార్ట్ ఆర్ రివ్యూ అనమాట. నిన్న గ్రాండ్ లాంచ్ పైన. గ్రాండ్ లాంచ్ అయితే బేసిక్గా నార్మల్గా ఇంతకుముందు సీజన్స్ ఎట్లా లాంచ్ చేసారో అట్లానే ఉంది. ఆబ్వియస్లీ నాగమామ విల్ కమ్ విత్ 12 or 15 గర్ల్స్ అండ్ అలా స్వింగ్ చేసి మన్మధుడు కదా, 2-3 స్టెప్పులు వేస్తే అయిపోతుంది అనమాట. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సో బేసికలీ దేవరా ఎంట్రీ సాంగ్తో వచ్చేసిండు. దాని తర్వాత నాగమామ మనకి హోమ్ టూర్ చూపించాడు అనమాట. ఏంటి నీకెప్పుడు మావయ్య అని చూస్తున్నారా? నీకెందుకయ్యా అంటే ఏంది, ఎందుకు నీ అన్ని? వాళ్ళ కొడుకు అఖిల్ నాకు బావ అయినప్పుడు ఆయన నాకు మామ అవ్వడు. సో నాగమామ హోమ్ టూర్ చేసినాడు. నాకైతే హోమ్ టూర్ చూస్తున్నప్పుడు ఏమనిపించింది అంటే, కొంచెం బిగ్ బాస్ ఎడిటర్ పెద్ద జ్ఞానం ఉన్నట్టున్నాడు. బాహుబలిలో వర్క్ చేసిండేమో. CGI యూజ్ చేసిండు. నాగమామ మాట్లాడుతుంటే జిరాఫ్ వస్తుంది, అక్కడ ఒక సాగర కన్య వచ్చింది, ఆమె గుండున్నది. అదేం ఎడిటింగ్ రా సామి, నవ్వి రచ్చిపోయినా. బట్ ఎనీవే మొత్తం చూపించినారు. 3 bedrooms ఉన్నాయి. ఒక్కొక్క బెడ్రూమ్ కి పికాక్ అంట, జీబ్రా అంట, ఒక్కొక్క థీమ్ ఉంది. దానికో డెప్త్ మీనింగ్ పెట్టిండు. అవన్నీ నేను ఏదో షో కొంచెం హైప్ చేయడానికి చెప్పిండని నేను అనుకుంటున్నా. మేబీ పోను టాస్క్లలో అలాంటి క్వాలిటీస్ ఏమైనా ఉంటే వాళ్ళని ఆ బెడ్రూమ్లోకి పంపిస్తారేమో. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్ అనమాట బిగ్ బాస్లో. నెక్స్ట్ దాని తర్వాత కంటెస్టెంట్స్ విషయంకి వస్తే 14 కంటెస్టెంట్స్ ఉన్నారు. 7 pairsగా లోపల పంపించినారు. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి, 7 boys 7 girls ఉన్నారనమాట. నాకేమనిపించిందంటే ఎక్స్క్లూజివ్గా ఈ కంటెస్టెంట్ని ఈదర్ మ్యారీడ్ ఆర్ డివోర్స్డ్ ఆర్ సింగిల్ వాళ్ళని తీసుకున్నారు. పర్టికులర్గా దాన్నే చూస్ చేసుకున్నట్టు అనిపించింది ఈ థీమ్ కోసం. ఎందుకంటే పేర్స్గా లోపలికి వెళ్ళాలి కాబట్టి. సో ఆల్మోస్ట్ అందరూ సింగిలే. కొంతమంది మ్యారేజ్ అయ్యి డివోర్స్డ్ అయ్యి ఉన్నారు, కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. బట్ దే ఆర్ డివోర్స్డ్. ఇప్పటికైతే రైట్ నౌ దే ఆర్ ఆల్ సింగిల్స్. సో అట్లా పంపించినారు. 7 pairsగా లోపలికి వెళ్ళారనమాట. అందులో మన ఫస్ట్ పేర్ వచ్చేసి యస్మి గౌడ అండ్ నిఖిల్. ఈ నిఖిల్ అండ్ యస్మి గౌడ వచ్చేసి నేను రీసెర్చ్ చేసిన ప్రకారం వీళ్ళు కన్నడలో, అంటే కర్ణాటకలో వాళ్ళ బర్త్ ప్లేస్ అండ్ వాళ్ళు పుట్టి పెరిగింది కూడా అక్కడే. బట్ వీళ్ళు తెలుగులో యాక్ట్ చేస్తున్నారు సీరియల్స్ అండ్ కన్నడలో యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికి ఎక్కడో బయట పరిచయం ఉండాలని నేను అనుకుంటున్నా. అక్కడైతే బిగ్ బాస్లో వాళ్ళు మనకు అట్లా చూపించట్లేదు. బట్ ఎందుకు ఉండదు? ఫ్రమ్ సేమ్ ఇండస్ట్రీ, ఫ్రమ్ సేమ్ లాంగ్వేజ్, అది కూడా సీరియల్స్ అన్నప్పుడు ఆబ్వియస్లీ ఎక్కడో టచ్ ఉంటుంది. బట్ వాళ్ళు మాత్రం చాలా పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారు, యాజ్ యూజువల్ సీరియల్లో చేసినట్టే. ఎవరో తెలియదు హాయ్ మీరా అని. మరి ఈ పేర్స్ని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారా సామి అంటే, ఫస్ట్ యస్మి గౌడ ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వచ్చింది. నాకు కొంచెం అది కొంచెం స్క్రిప్ట్ ఉంటుంది. నాకు సార్తో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడదు ఎంతవరకు అని, అట్లానే మరీ ఇదే మాట్లాడాలని ఉండదు, కొంచెం స్క్రిప్టే ఉంటుంది. సో షీ గేవ్ ఫ్లవర్స్ అనమాట నాకు సార్కి, మీ స్టైల్కి, మీ హోస్టింగ్కి, అది అని చెప్పేసి. ఇట్స్ ఆల్. నాకైతే ఆ డైలాగ్ గుర్తుకొచ్చింది యస్మి గౌడ్ ఇంట్రో చూస్తుంటే. ఇట్స్ ఫైన్, బట్ షీఈస్ వెరీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ బాగుంది చూడడానికి.
దెన్ తనకి పేరుగా తనని ఒక 3 యూనో ఒక కార్డ్బోర్డ్ లాగా పర్సన్స్ లాగా ఉందన్నమాట. ఒక 3 కలర్స్ రెడ్, yellow, గ్రీన్ ఉంది. అందులో ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ అందులో ఉన్న క్వాలిటీస్ ఉన్న పర్సన్ వీళ్ళకి పేర్ అప్ అవుతారు. సో వెన్ షీ చోజ్ దాట్ నిఖిల్ వచ్చాడనమాట అమ్మాయికి. నిఖిల్ అయితే అస్సలు ఎగ్జైటెడ్ అంటే ఏంటంటే సెటిల్డ్ ఉన్నాడు, చూపించట్లేదు ఎగ్జైట్మెంట్. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. నాకు సార్ కదా కాళ్ళ మీద పడిపోవాలి అజ్జాలి నో, హీస్ నాట్ దట్ ఎగ్జైటెడ్. ఓకే, ఆయన హీరో డన్. హాయ్ సార్, చాలా సెటిల్డ్ ఉన్నాడు. నాకు అర్థం కాలేదు బాడీ లాంగ్వేజ్ అయితే ఎంత సెటిల్ ఉందంటే నాకు అనిపించింది ఏంటినే ఎంత సెటిల్గా ఉన్నాడు, ఓవర్ ఎగ్జైట్మెంట్ లేదు, అట్లా అండర్ ఎగ్జైట్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. సో నిఖిల్ వచ్చినాడు, దెన్ వీళ్ళిద్దరిని పేర్ చేసి వీళ్ళిద్దరిని పంపించినారు. సో ఈ ఇంట్రో అయితే నాకు కొంచెం ఎక్కడో కొడుతుంది సీనా. లైక్ దిస్ గర్ల్ విత్ బ్యూటీ అండ్ దట్ గై విత్ బ్రెయిన్ అనిపించింది నిఖిల్. సో వీళ్ళ పేర్ ఫైన్ బాగానే ఉంటుందేమో ఇఫ్ దే వర్క్ అని అయితే నాకు అనిపించింది. బట్ ఎన్నాళ్ళు ఇట్లా పేరు ఉంటారో మనకు తెలియదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్లో ఓట్ చేసేది మనం ఇండివిజువల్ పర్సన్కి మాత్రమే, పేర్ వైజ్ అయితే కాదు. బట్ అది కూడా ట్విస్ట్ ఇచ్చి పేర్ వైజ్ మీరు ఓట్ చేయాలంటే వీ నెవర్ నో. అట్లయితే తొందర అయిపోతుంది, ఎందుకంటే ఎలిమినేట్ అయితే ఇద్దరు పోవాల్సి వస్తుంది. సో అట్లయితే ఉండదు నాకు తెలిసి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అది ఇండివిజువల్ గేమ్ మాత్రమే. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ఇంట్రో. నాకు కొంచెం బోరింగ్గా క్రింజ్గా కూడా అనిపించింది. ఈ పనుల్లో కనిపించలేదు. లెట్స్ సీ, బట్ వి నెవర్ నో మళ్ళీ గేమ్ ఆడేదాకా. దాని తర్వాత మనకి వెల్ నోన్ ఫేస్ అనమాట. పెళ్లి చూపుల సినిమా ఎవరు చూడలేదు, ఒక పీక్గా ఒక న్యాచురల్ మూవీ అంతా అయిపోయింది. సో అందులో వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ వచ్చేసి అభయ్ నవీన్ గారు. సో ఆయన చూసి నాకు యూకలిప్టస్ అది గుర్తుకొస్తుంది. సో ఆయన ఏవి వేసినారు, హీఈస్ ద థర్డ్ కంటెస్టెంట్ ఆఫ్ ది హౌస్. ఆయన ఏవి వేసినప్పుడు నాకు ఒక పాయింట్ చాలా బాధ అనిపించింది. సో హీ స్పోక్ అబౌట్ హిజ్ జర్నీ. 11 years ఇండస్ట్రీలో ఉన్నారంట, బట్ కానీ ఇప్పటికీ అతన్ని మిమ్మల్ని ఎక్కడో చూసామండి అని అంటారంట, కానీ ఇది మీరు కదా అని పర్ఫెక్ట్గా గుర్తుపట్టలేకపోయారు. దాట్ మీన్స్ ఆయనకి ఇంకా గట్టిగా రికగ్నిషన్ రాలేదని ఆయన ఫీల్ అయ్యారు. దెన్ 11 years అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఆయన కోచింగ్ తీసుకున్నారు, యాక్టింగ్కి అవన్నీ అయిపోయింది. దాని తర్వాత ఆయన ఏం చేద్దాం అనుకున్నాడంట, ఇదంతా కాదు ఐ కెన్ రైట్ వెల్ అని చెప్పేసి డైరెక్షన్ సైడ్ కూడా వచ్చేసినాడు. ఆయన ఒక మూవీ తీశాడు. ఆయన మూవీ తీసి అంతా రెడీ అయిపోయి ఎడిటింగ్ అయినాక ఆ మూవీ ఆయన ఫస్ట్ చూపించింది వాళ్ళ ఫాదర్ కంట. ఈ సాటర్డే ఆ మూవీ ఎడిటింగ్ అంతా అయిపోయి వాళ్ళ ఫాదర్కి చూపించిన తర్వాత నెక్స్ట్ సాటర్డే అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఫాదర్ చనిపోయినాడు. నాకు అది చాలా లైక్ అయ్యో అనిపించింది. సో అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆ మూవీ చూసాక బాగుందని ఇన్ హిస్ 35 years ఆఫ్ లైఫ్ వాళ్ళ ఫాదర్ ఫస్ట్ టైం హగ్ చేసుకున్నాడంట. ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ థింగ్ ఫర్ హిమ్. నాకు బాధ అనిపించింది అది చూసినప్పుడు. దెన్ ఆల్సో అబ్బాయి ఒకటి చెప్పినాడు అనమాట, లిటరలీ అందరు ఏవీస్లో కంటే ఈ అబ్బాయి ఏవీలో నేను ఒక దగ్గర ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ట్రూ కదా అని. అబ్బాయి ఏం చెప్పాడంటే, హార్డ్ వర్క్ చేయడం మన చేతిలో ఉంటుంది కానీ ఆపర్చునిటీస్ మన చేతిలో ఉండవు. సో దట్స్ ఒక వన్ పార్ట్ ఆఫ్ మీ, దట్స్ ట్రూ డూడ్. అందరం చాలామంది కష్టపడుతున్నాం కానీ అందరికీ సేమ్ సక్సెస్ రాదు, అందరూ అనుకున్నది రీచ్ అవ్వరు, అందరికీ అన్నీ జరగవు. సో లైఫ్ చూసి వచ్చిండేమో అని నాకు అనిపించింది. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అబ్బాయి వాజ్ మ్యారీడ్, అది ట్విస్ట్ కాదు, వాళ్ళ ఆవిడ ఏవి కూడా ప్లే చేశాడు నాగమావ. సో వాళ్ళ వైఫ్ చెప్పింది అనమాట, నా హస్బెండ్కి పిచ్చ బీపీ అని. దెన్ ఈ క్వాలిటీని బట్టి నాకేమనిపిస్తుంది అంటే మేబీ అబ్బాయితో మంచి మసాలా కాంటెంట్ దొరుకుతుందేమో, బిగ్ బాస్కి కోపం ఎక్కువ అంటున్నాడు కాబట్టి చూసి చూసి ఎప్పుడో బాగా గట్టిగా ఫైర్ అవుతాడేమో అనిపించింది. సో హౌస్లోకి వెళ్ళినాక మరి ఎట్లుంటాడు, ఆ కోపాన్ని ఎంత అణిచి వేసుకుంటాడు. కోపంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే అని చెప్తుంది వాళ్ళ వైఫ్. దే లుక్ వెరీ హ్యాపీ. సో లెట్స్ సీ. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అండ్ అబ్బాయికి పేరుగా ఇంకొక అమ్మాయి 4th contestant గా ప్రేరణ, అంటే మన తెలుగు అమ్మాయి యాక్చువల్గా అమ్మాయి, కాకపోతే తను డెబ్యూట్ ఇచ్చింది మాత్రం కన్నడ టెలివిజన్ ఇండస్ట్రీలో, అక్కడ సీరియల్స్లో డెబ్యూట్ ఇచ్చింది. అండ్ సో ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేస్తే యష్మి గౌడ, నిఖిల్ అండ్ ప్రేరణ వీళ్ళు కన్నడ ఇండస్ట్రీలోనే ఎక్కువగా వర్క్ చేసిన వాళ్ళు అక్కడ సీరియల్స్లో. సో మేబీ వీళ్ళు ఒకరికొకరు తెలిసే ఉంటారు కానీ లోపల వాళ్ళైతే ఆ ఫ్రెండ్షిప్ చూపించలేదు, బయటికి మేము ఫ్రెండ్స్ అన్నట్టయితే చూపించలేదు. ఎవరు సార్ మీరు? సో ఎందుకు తెలియదు మా యాక్టింగ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే బిగ్ బాస్ ఒప్పుకోడు. తెలిసినట్టు చూస్తే జనాలందరూ మడత పెట్టేస్తారు, ఏంటి మీరు ఫ్రెండ్స్ తెచ్చిండ్రు అని.
అందుకనే వాళ్ళు చూపించారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రియల్లీ గుడ్ ఫ్రెండ్స్ అయి ఉంటారు లోపల, వీ నెవర్ నో. అండ్ ప్రేరణకు కూడా మ్యారేజ్ అయింది. ఇట్స్ బిన్ 8 months అంట. రీసెంట్లీ షీ గాట్ మ్యారీడ్. ఒక చిన్న గేమ్ పెట్టినారు ప్రేరణ అండ్ వాళ్ళ హస్బెండ్ మధ్యలో అండర్స్టాండింగ్ ఎంత లెవెల్లో ఉందని. ఆల్మోస్ట్ ఇద్దరు సేమ్ ఆన్సర్స్ చెప్పినారు. ఇట్ వాస్ గుడ్. ప్రేరణ చూసినప్పుడు నాకు ఒక సైడ్ నేను గుర్తుకొచ్చిన వాగుడుకాయ, టపీ 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 వాగుతూనే ఉన్నది. సో నాకేమనిపించింది అంటే పిల్ల చాలా బబ్లీ కైండ్ ఆఫ్ గర్ల్ అనుకుంటా. సో మేబీ షీ కెన్ గివ్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. లెట్స్ సీ. టూ మచ్ బక్ టాకెటివ్ ఉంది. సో అభయ్, నవీన్ అండ్ ప్రేరణ యాజ్ అ పేర్గా బడ్డీగా లోపలికి ఎంటర్ అయిన అనమాట. దిస్ పేర్ నాకు దే లుక్ ఓకే, బ్యాలెన్స్డ్ అని నాకు అనిపిస్తుంది. బట్ చూడాలి రియల్ టైంలో ఎట్లుంటారు అన్నది ఎవరికి తెలియదు. అంటిల్ మనకి డేస్ గడుస్తున్న కొద్దీ వాళ్ళు ఏంటి అనేది అయితే తెలియదు. ఇప్పటికైతే ఇది నా ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఈ 4 కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ పెద్ద పెద్ద స్టార్స్ ని తీసుకొచ్చి కొంచెం హైప్ పిచ్చెక్కించాలి కదా. నివేతా థామస్ అండ్ రానా గారు అండ్ వాళ్ళ డైరెక్టర్ వచ్చారనమాట. వాళ్ళు కొన్ని గేమ్స్ ఆడిపించినారు. అండ్ ద లెగసీ లైక్ ఎట్లా అంటే రావడం, హీరో హీరోయిన్స్ గేమ్స్ ఆడించడం, దెన్ దట్ వాజ్ ఓకే, కొంచెం ఫన్నీగానే అనిపించింది. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ కంటెస్టెంట్స్ అనమాట. సో 5th కంటెస్టెంట్స్ వచ్చేసి ఓం ఆదిత్య. ఈయన నాకు చూస్తుంటే చిన్నప్పుడు ఏదో తెలుగు ఫిలింలో ఏదో ఫిలింలో చూసినానేమో అనిపిస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. బట్ ఆయన ఒక ఫిలిం తీసిండు వైవిఎస్ చౌదరి గారితో. బేసికలీ ఈయన నార్త్ ఇండియన్. హీఈస్ ఇన్ టు సీరియల్స్, యాక్టింగ్, డైరెక్షన్ అన్నీ చేసినాడు. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడ్డాయంట ఆయనకి. సో డిప్రెషన్కి వెళ్ళిపోయి మళ్ళీ ఫైట్ బ్యాక్ చేసి మళ్ళీ ప్రొడక్షన్ మేనేజర్గా సంథింగ్ కంబ్యాక్ ఇచ్చినాడు. సో ఆయన అయితే చాలా సటిల్గా ఉన్నాడు, చూడ్డానికి అయితే సటిల్గా ఉన్నాడు. అండ్ నాకేమనిపించింది అంటే ఆయన ఏజ్ ఎక్కువే, లైక్ హీఈస్ నాట్ 20s or early 30s కాదు. సో ఏజ్ ఉంది కాబట్టి చాలా మెచ్యూర్డ్గా ఉన్నాడు, కామ్గా ఉన్నాడు ఇప్పటికైతే. బట్ రియల్ బిహేవియర్ రియల్ టైంలో ఎట్లుంటాడు అన్నది ఎవరికి తెలీదు. హౌస్లో చూడొచ్చు. ఆయనకి జోడీగా సోనియా ఆకుల అనమాట. నేను ఒకటి అబ్జర్వ్ చేసిన మామ ప్యాటర్న్. ఫస్ట్ మీరు ఇద్దరు తనని చూస్తే, నిఖిల్ అండ్ యస్మి గౌడని చూస్తే వాళ్ళిద్దరు కైండ్ ఆఫ్ ఏజ్ అండ్ రిలేషన్షిప్ స్టేటస్ ఒకలాగా ఉంది, సింగిల్. అండ్ నెక్స్ట్ అభయ్ కానీ ప్రేరణ కానీ ఇద్దరు మ్యారీడ్, దే ఆర్ హ్యాపీ విత్ లైఫ్ పార్ట్నర్స్. వాళ్ళ స్ట్రింగ్ ఒకటేలాగా ఉంది అండ్ వాళ్ళ ఏజ్ గ్రూప్ కూడా దగ్గరగా ఉంది. దెన్ ఇప్పుడు వీళ్ళని చూస్తే కూడా ఎవరిని, ఓమాదిత్య అండ్ ఈ అమ్మాయిని చూస్తే సోనియాని. సోనియా ఇస్ అ తెలంగాణ గర్ల్, జార్జ్ రెడ్డిలో ఉంది యాక్చువల్లీ ఈ అమ్మాయి. మీరు ఆమె మాట్లాడుతుంటే తెలంగాణ యాక్సెంట్ వచ్చేస్తుంది. నాకు అది మంచిగా అనిపించింది. అరే సంథింగ్ ఏదో మన తెలంగాణ వాళ్ళని చూస్తున్నట్టు అనిపించింది. ఆమె అయితే అట్లానే ఉంది. సో వీళ్ళిద్దరు ఏజ్ కూడా దగ్గరగానే ఉంది. అండ్ సో వీల్ పేర్స్ని కూడా కావాలనే అలా సెలెక్ట్ చేసి పెట్టినారు, నాకు ముందే అనిపించింది. నెక్స్ట్ వచ్చే పేర్స్ కూడా అట్లానే ఉన్నారు. సో వీళ్ళిద్దరు కలిసి ఎంటర్ అయ్యారనమాట. అండ్ సోనియాకి అయితే ఆర్జీవి గారు, ప్రతిసారి ఆర్జీవి గారి ఎంట్రీ ఏంట్రా, హర్యానా అశ్వరెడ్డి. ఇప్పుడు ఈ అమ్మాయి కాకపోతే ఈ అమ్మాయి అలాంటిది ఏం పెద్ద వైరల్ అదంతా చేసి రాలేదు. బట్ సమ్హౌ సార్ ఆర్జీవి గారు మరి ఒక ఏవి ఇచ్చారు, ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్తూ. Hi Sagar, what is sudden surprise? సో దట్ వాజ్ అ సర్ప్రైజ్ టు హర్. ఈ ఇద్దరు చాలా కామ్గా సెటిల్డ్గా ఎంటర్ అయినారు హౌస్కి. సో ఇక్కడితో 6 కంటెస్టెంట్స్ సక్సెస్ఫుల్లీ లోపలికి వెళ్ళిపోయినారు అనమాట. సో ఇప్పటివరకు అయితే ఎక్కువ కన్నడ, నార్త్ ఇండియన్ చూసినాం. ప్యూర్గా తెలంగాణ అమ్మాయిని అయితే సోనియా ఆకుల అని చూసినాం. నెక్స్ట్ మరి ఇంకా ఎవరు వస్తున్నారంటే మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి, సో నెక్స్ట్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకునే ఉంది. ఈ లోపు 2-3 బ్యాడ్ న్యూస్లు టపీ 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 అని స్టేషన్లు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్, ఫుల్ ఆఫ్ గుడ్ న్యూస్లు, ఫుల్ ఆఫ్ బ్యాడ్ న్యూస్లు అని చెప్పిండు బిగ్ బాస్ మామ. కానీ నాకు సర్ప్రైజ్లు, బ్యాడ్ న్యూస్లు, గుడ్ న్యూస్ల కంటే నాకు ఎట్లా అనిపించింది తెలుసా, అప్పటికప్పుడు ఆయన మైండ్లో ఏది ఉంటుంది, ఇక్కడో పడుతుంది సీనా, వీళ్ళందరూ ఇట్లా మనశ్శాంతిగా ఉంటే నాకు నచ్చట్లేదు, ఒక బాంబు వెళ్దాం. అరే పిల్లలు ఇట్లా అంటే వాట్, దెర్ ఇస్ నో క్యాప్టెన్సీ అని బాంబు వెలిచింది. అంటే క్యాప్టెన్సీ లేకపోతే దెర్ ఇస్ నో ఇమ్యూనిటీ. మరి దాన్ని ఎట్లా కంపెన్సేట్ చేస్తారో తెలియదు. అదొక బ్యాడ్ న్యూస్. దాని తర్వాత ఇంకొక బ్యాడ్ న్యూస్ ఇచ్చిండు వీళ్ళకి, నో రేషన్ అని. ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఉంది, బాబా వీళ్ళకి గుడ్ న్యూస్ ఉంది. నో రేషన్ అంటే పర్టికులర్గా ప్రతిసారి టాస్క్లు ఆడి ఇన్ని పాయింట్స్కి ఇంత రేషన్ అని ఉంటుంది కదా, సంపాదించుకోవాలి కదా. ఈసారి ఇంతే రేషన్ ఇస్తాం, ఇన్ని పాయింట్స్లు మినిమం ఉండాలని ఏమీ లేదు. నీకు ఎంత కావాలంటే అంత సంపాదించుకోండి, అంత తినండి. సో అట్లుంది. అంటే మీరు అన్లిమిటెడ్గా సంపాదించుకుంటే అన్లిమిటెడ్గా తినొచ్చు. ఇట్స్ అ బ్యాడ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ టూ.
సో ఇది ఇక్కడికి పక్క పెడితే మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మన 9th కంటెస్టెంట్ కిరాక్ సీత. ఈమె ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, బేబీ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ వేసింది, మన బేబీని మోసం చేసింది. ఐ మీన్ ఫ్రెండ్ అని చెప్పి అన్నీ చెప్తే అటు ఇటు ఉల్టా చేసేసి ఇదంతా వేసింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాట్స్ అ క్యారెక్టర్. ఈమె ఏవి నాకు నచ్చింది యాక్చువల్గా. అంటే నాకు పెయిన్ కనిపించింది ఆ మూవీలో. పాపం ఆమె బాడీ షేమింగ్ చేసేటోళ్ళంట, పొట్టిగున్నావు, నల్లగున్నావు, నీ జుట్టు ఏంటట్లు ఉంది, నీకెందుకు ఈ ఫీల్డ్ అదని ఇంట్లో బయట చాలా ఫేస్ చేసింది ఆమె. బట్ స్టిల్ ఆమె నాకు తెలిసి షీజ్ అ ఫైటర్ అని చెప్పొచ్చు. ఆమె మంచిగా ఫైట్ చేసి అండ్ ఆ బేబీ సినిమా తీసిన తర్వాత లిటరల్లీ షీ లాక్డ్ హర్ సెల్ఫ్. అంటే ఎట్లా ట్రాల్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మన వైష్ణవి చైతన్యకు రాలేదా, మొత్తం బేబీ క్యారెక్టరే వైష్ణవి అని అన్నారు. సో అట్లా వచ్చింది. ఈ అమ్మాయికి కూడా పాపం అట్లనే వచ్చిందంట. ఏదో ఫిలింలో ఏదో క్యారెక్టర్ చేస్తే మేము దాన్ని అమ్మాయి క్యారెక్టర్ అని చెప్పడం తప్పు. ఇది తప్పు. నాకు సార్ కూడా దానికి మీరు అట్లా అనొద్దు, ఇది యాక్టింగ్, మా యాక్టర్స్ ఎన్నో రోల్స్ చేస్తాం, ఆ రోల్స్ అన్ని మా క్యారెక్టర్స్ కాదు అని అన్నారు. నాకు ఆ విషయం కరెక్టే అనిపించింది. సో ఏదో ఒక క్యారెక్టర్, ఇప్పుడు ఎవరో ఏదైనా ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేస్తే వాళ్ళు నిజంగా ప్రాస్టిట్యూట్ అయిపోరు, అది జస్ట్ క్యారెక్టర్ అనమాట. కొన్నిసార్లు మన ఆడియన్స్ సెన్సెస్ దాటి వెళ్ళిపోతారు అనమాట, అవుట్ ఆఫ్ ది బాక్స్లో ఆలోచించుకుంటారు, అది తప్పు కదా. సో నాకెందుకు అక్కడ చాలా బాధ అనిపించింది. అరే ఆమె ఏం చేసిందని బై సినిమాలో యాక్టింగ్ వచ్చింది చేసింది. అండ్ మీ అందరికి కూడా తెలుసా, ఎప్పుడైతే ఏదైనా యాక్టింగ్ ఏదైనా రోల్ తీసుకున్నప్పుడు ఒక యాక్టర్ వాళ్ళని మనం బాగా హేట్ చేస్తాము ఆ రోల్ వల్ల, ఇరగా చేసిండు వాళ్ళ యాక్టింగ్ అని అర్థం. అంత లీనమైపోయి చేసిండు కాబట్టి మనకి ఎట్లా అనిపిస్తుంది, వీళ్ళు అట్లాంటి వాళ్ళేరా. సో దట్స్ హౌ మనం ఇన్వాల్వ్ అయిపోయినట్టు వాళ్ళ రోల్లో. సో ఎనీవేస్ ఆ అమ్మాయిది అట్లుంది అండ్ షీ సింగిల్ అని అయితే తెలుస్తుంది. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నాగమణికంఠ అంట. సో ఈయన నేను ఎప్పుడు చూడలేదు, సీరియల్స్లో యాక్ట్ చేస్తారంట. నేను సీరియల్ చూడలేదు కూడా నాకు తెలియదేమో. ఈయనకి బయట ఫ్యాన్స్ ఉన్నారు మచ్చా. అవునా, నిజమా? కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ నాగమణికంఠ అది అని అంటున్నారు. మేబీ బాగా ఫేమస్ ఏమో సీరియల్స్లో, నాకైతే తెలియదు. ఈయన ఏవి చాలా ఎమోషనల్గా ఉంది. ఈయనకి ఎందుకో ఈ గేమ్లో ఈ ఎమోషన్ ఈధర్ ప్లస్ అవుతుంది లేకపోతే మైనస్ అవుతుంది. ఈయన పరిస్థితి అట్లుంది ఏవి చూసినప్పుడు. నాకెందుకో సెన్స్ చెప్పింది. నాకేమనిపిస్తుంది అంటే, ఎందుకంటే వాళ్ళ డాడీ ఎర్లీగా చనిపోయిందంట. దాని తర్వాత వచ్చిన ఫాదర్ స్టెప్ ఫాదర్ అని తెలిసిందంట. దాని తర్వాత కొన్ని ఇయర్స్కి వాళ్ళ మమ్మీ చనిపోయింది. సో అప్పుడు ఆయన ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చేసినాడు. దెన్ మమ్మీ కావాలి అని ఆ లవ్ ఎత్తుకోవడంలో ఇదంతా కాదని చెప్పేసి యూఎస్కి వెళ్ళి ఆయన సీఏ జాబ్ చేస్తుండేనట. యూఎస్కి వెళ్ళి పెళ్లి చేసుకుని పాప కూడా పుట్టింది. దాని తర్వాత ఏం డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, వాళ్ళకి డివోర్స్ అయిపోయింది. పాప భార్య యూఎస్లో ఉన్నారు, అతను ఇక్కడికి వచ్చినాడు. ఈయన మాత్రం ఈ బిగ్ బాస్సే ఒక లైఫ్, ఇంకా ఇదే లాస్ట్ ఛాన్స్ నాకు ప్రూవ్ చేసుకోవడానికి అని ఉన్నాడు. నాకెందుకో ఏమో నాకు అర్థం కాలేదు, ఫుల్ ఆఫ్ ఎమోషన్స్లో ఉన్నాడు అనిపించింది. కాకపోతే ఈయన ఏదైతే దెబ్బలు ఉన్నాయో, మమ్మీ చనిపోవడము, డాడీ చనిపోవడము, భార్య వదిలిపెట్టడం, ఈ సెంటిమెంట్స్ అంతా ఈ అబ్బాయికి ఎక్కువ వర్క్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి లాంగర్ రన్లో. ఈ ఎమోషన్ని ఆయనే వైజ్గా యూజ్ చేస్తే, కరెక్ట్ టాక్టిక్ ప్లే చేస్తే. కాకపోతే ఓవర్గా కూడా ఇదే పదే పదే యూజ్ చేసిన అనుకో, జనాలకి ఇందిరా మచ్చ సోది దొబ్బుతున్నాడు అనిపిస్తుంది. సో వి నెవర్ నో. బట్ ఈయనకైతే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు బయట, నేను సోషల్ మీడియా పోస్ట్ల కింద చూస్తున్నాను. వి నెవర్ నో. సో కిరాక్ సీత అండ్ మణికంఠ, దే బోత్ ఎంటర్డ్ బిగ్ బాస్ ఇన్ దిస్ వే. సో ఇక్కడతో 10 కంటెస్టెంట్స్ సాఫీగా అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు అయితే నా ఒపీనియన్స్ వీళ్ళపైన ఇట్లుండే. మరి నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దామా. అండ్ ఇక్కడ నాకు నాని గారు వచ్చినారనమాట. నెక్స్ట్ పార్ట్ నాని వచ్చేసి ఆయన మూవీ ప్రమోషన్ సరిపోదా శనివారం చేసుకున్నారు. సో నాని గారు ఒక క్వశ్చన్ అడుగుండే, హోస్టింగ్ చేస్తావా నా కోసం కొన్ని డేస్ అని చెప్పేసి. నాని బి లైక్ దండా సామే, నాకే బతకొద్దు, నేను వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఆల్రెడీ కౌశల్ సీజన్లో నాని గారిని అసలు ఫుల్ ట్రాల్ చేశారు. బట్ నేను చెప్తున్నా, నాకు ఎన్టీఆర్ గారి తర్వాత నాకు నచ్చిన హోస్టింగ్ ఎవరిదైనా ఉందంటే నాకు నానిదే. ఎంత బాగా చేసిందంటే బాగానే హ్యాండిల్ చేశాను. కానీ అప్పట్లో మనమంతా గొర్రెలం ఉంటుండే కదా, బయట ట్రాల్స్ని బట్టి నాని గారిని ట్రాల్స్ చేసుకుంటుండే. సో పాపం అట్లయింది. దాని తర్వాత ఆయన వాల్యూ అర్థమైంది నాగార్జున సార్ వచ్చిన తర్వాత. బట్ ఎస్, నాని ఇస్ ద బెస్ట్ హోస్ట్ అని చెప్పొచ్చు. అయితే నాని గారు అయితే దండం సార్, నేను ఇదైతే చేయను, ఇంకా ఏం చేయమన్నా చేస్తా అన్నాడు. సో నాని గారు లోపలికి వెళ్ళి ఒక 2 గేమ్స్ కండక్ట్ చేసి ఆడిపిచ్చేసి దెన్ అక్కడ నుంచి మూవీ ప్రమోషన్ చేసుకొని బయటికి వచ్చేసినారు మన 11th కంటెస్టెంట్ పృథ్వీరాజ్.
ఈయనను కూడా నేను ఎప్పుడు చూడలేదు మా. అండ్ మనం సీరియల్ చూడడం కాబట్టి మనకు పెద్ద ఐడియా వస్తలేదేమో. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఉండుంటారేమో. నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూడలేదు, యూట్యూబ్లో చూడలేదు, సీరియల్స్ చూడలేదు. సో ఐ నెవర్ సా హిమ్. ఈయన కూడా కన్నడ ఇండస్ట్రీలో మేబీ వెళ్ళేసి వచ్చిన అనుకుంటా. ఎందుకంటే ఆల్మోస్ట్ కన్నడ ఇండస్ట్రీ నుంచి టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే 4 ఉన్నారు. నాకు అర్థం కాలేదు వాట్ వాజ్ ద పాయింట్ ఇన్ ఇట్. ఎందుకు మన తెలుగు వాళ్ళు లేరా, మన తెలుగు సీరియల్లో నుంచి తీసుకోవాల్సిందేమో అనిపించింది. వై? బికాస్ ఏమైందిరా అక్కడ కూడా బిగ్ బాస్ ఉంది కదా, అక్కడ లేదు, ఇక్కడికి వచ్చారంటే ఏదో అనుకోవడానికి ఎందుకు అనిపించింది. వై? బట్ స్టిల్ ఫైన్. సో ఈయన గురించి నాకు ఎక్కువగా ఐడియా రావట్లేదు. పర్సనల్లీ ఏం అంతగా పెద్దగా బయటికి తీయలేదు ఆయన. సో రియల్ టైం అబ్జర్వ్ చేస్తే కానీ ఈయన గురించి మనకు తెలీదు. అండ్ ఈయనకి బడ్డీగా నెక్స్ట్ వచ్చే 12th కంటెస్టెంట్ ఎవరంటే మన విష్ణుప్రియ, యాంకర్ విష్ణుప్రియ. యాంకర్ విష్ణుప్రియ తెలియని వాళ్ళు అయితే లేరు. మ్యాక్సిమం తెలుగు ఆడియన్స్ అందరికీ తెలుసు. ట్విస్ట్ ఏంటంటే విష్ణుప్రియ అస్సలు బిగ్ బాస్ ఏందయ్యా, బడికయ్యా బిగ్ బాస్ అలాంటి షో నేను అసలు ఎంకరేజ్ అయ్యా. నాకు ఛాన్స్ ఇస్తే నా పేరెంట్స్తో ఉంటా, బయట ఉంటా, ఫ్రెండ్స్తో ఉంటా, బయట వరల్డ్ ఇంత బ్యూటిఫుల్ ఉంది అని ఒకసారి పాపం విష్ణుప్రియ ఎక్కడో చెప్పేసింది. ఆ రీల్ కూడా ఇప్పుడు ఘోరంగా వైరల్ అవుతుంది, ట్రాల్ అవుతుంది. అండ్ కట్ చేస్తే విష్ణుప్రియ ఈజ్ ఇన్ బిగ్ బాస్ అనమాట. నాగ్ మావనే ఒకగానొక రోజు అన్నాడు ఏం గేమ్ షో అదని. అట్లాంటిది అన్నపూర్ణ స్టూడియోసే వాళ్ళకి అడ్డా అయింది ఇప్పుడు బిగ్ బాస్కి. ఆయనే హోస్ట్ చేస్తున్నాడు. ఇదేముంది. సో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే 100 ముచ్చట్లు ఇస్తాం, 100 చెప్తాం, లాస్ట్కి పైసా ఇస్తా అంటే మనం తిట్టిన షోకేనా పోతాం, మనం తిట్టిన మనుషులతోనైనా మాట్లాడి షో చేస్తాం. అట్లుంటది మనతో. ఇట్ వర్క్స్ లైక్ దాట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరికి పైసలు ఫేమే ఇంపార్టెంట్ కాబట్టి సో విష్ణుప్రియని జోడీగా ఇచ్చేసినారు. సో విష్ణుప్రియకి ఫ్యాండమ్ ఉంది అండ్ విష్ణుప్రియ చాలా యాక్టివ్గా ఉంటుంది, గేమ్లో ముందుకైతే వెళ్తుంది అనుకుంటున్నాను. అండ్ విష్ణుప్రియకి కంటెంట్ ఐడియా ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే తన ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలా మంది బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చినారు. షీ నోస్ ఎక్కడ కంటెంట్ ఇవ్వాలి, ఎక్కడ కంటెంట్ ఇవ్వదు. అండ్ ఆమె హోస్ట్ కాబట్టి ఆమెకి ఫుటేజ్ ఎట్లా ఇవ్వాలో ఆమెకి బాగా తెలుసు. సో వెరీ షార్ప్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరిని జోడిగా లోపల పంపించినారు. దీని తర్వాత మన లాస్ట్ పేర్ 13th and 14th కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. ఇప్పటి వరకు చూస్తే ఏజ్ గ్రూప్ సేమ్, రిలేషన్షిప్ స్టేటస్ సేమ్ అండ్ క్వాలిటీస్ సేమ్, ఆర్ సేమ్ జానర్ నుంచి వచ్చి అట్లా కలిపినారు పేర్స్ని. ఇప్పుడు లాస్ట్ పేర్ని ఎట్లా కలిపినారో చూద్దాం. సో మన 13th కంటెస్టెంట్ ఆఫ్ ది హౌస్ వచ్చేసి నైనిక. ఎందుకు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నావు అనిషా అంటే కొంచెం పార్షాలిటీ బయటకు వచ్చింది. ఎందుకనంటే నైనిక నా దోస్తు కాబట్టి. సో మా పొట్టిది కూడా లోపలికి వెళ్ళిపోయింది అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. నేను కానీ మా ఫ్రెండ్స్ అందరం కానీ, ఎందుకంటే రోజు లేస్తే నాతో నా పక్కన తిరుగుతుండే పిల్ల, షీఈస్ చాలా యాక్టివ్. ఎంత యాక్టివ్ అంటే నేను చెప్తున్నా, పర్సనల్గా తనతో నేను ఒక గేమ్ షో కూడా పార్టిసిపేట్ చేసిన అనమాట. మేమిద్దరం సేమ్ టీమ్ ఉంటుండే. చాలా 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 ఎనర్జెటిక్, చాలా తెలివిగలది. ఓకే, ఎంత తెలివిగలది అంటే మంచి స్ట్రాటజీస్ ప్లే చేస్తుంది అండ్ వెరీ సెన్సిబుల్ పర్సన్. కాకపోతే షీఈస్ వెరీ ఎమోషనల్ పర్సన్. నాకు అదొక్కటే భయం అవుతుంది. ఆంటీ అయితే మంచిగా, నైనిక వాళ్ళ మదర్ అయితే బాగుండు, బాగా తిను అని చెప్పి అయితే పంపించారు. హోప్ షీల్ కీప్ అప్ దట్ స్పిరిట్. ఒక్క ఎమోషనల్ థింగ్ కనుక నైనిక వైజ్గా యూజ్ చేసుకుంటే ఐ కెన్ సీ హర్ ఇన్ లాంగర్ రన్. అండ్ నైని, దిస్ ఇస్ స్పెషల్లీ ఫర్ యూ. ఆల్ ద వెరీ 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 బెస్ట్. అండ్ మా పాప డాన్స్తో ఎంటర్ అయింది. మీకు తెలియదు ఏం లేదు, డాన్స్ చేయదా, నువ్వు సూపర్ రా, చింపి పడేస్తుంది. సో మంచి బాంబ్ మిర్చి డాన్స్ వేసి వెళ్ళింది. దాని తర్వాత ఏ కలర్ చూస్ చేసుకుంటావు నీ బర్త్డేకి అంటే రెడ్ చూస్ చేసుకుంది. రెడ్, ఓ మై గాడ్. ఎందుకు అంటే నేను రెడ్ కాబట్టి నాకు రెడ్ కావాలని చెప్పింది. సో ఆ రెడ్ కలర్లో తనకు వచ్చిన బర్త్డే వచ్చేసి 14th కంటెస్టెంట్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్. ద లాస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నబిల్ అఫ్రిది అనమాట. ఈ అబ్బాయి ఒక యూట్యూబర్. ఈ అబ్బాయిది ఒక ఏవి ప్లే చేశారు. సో ఈ అబ్బాయిది జర్నీ వచ్చేసి మొత్తం యూట్యూబ్ అండ్ ఆల్సో వరంగల్లో జరిగింది. అండ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న పర్సన్ వరంగల్ నుంచి, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఉన్న పర్సన్. సో అతని స్ట్రగుల్స్, ఆయన హార్డ్ వర్క్, ఎట్లా వచ్చినాడు, ఎన్ని ఇయర్స్ పట్టింది, ఎందుకు స్టార్ట్ చేసింది అన్నది ఏవీలో చూపించారు. అండ్ వాళ్ళ మామ్ని కూడా తీసుకొచ్చినారు అనమాట. సో వాళ్ళ డాడీ ఎక్స్పైర్ అయినారు. సో దిస్ వాజ్ ద ఎమోషనల్ టచ్ అండ్ ద హార్డ్ వర్క్ నబిల్ ఏవీలో ప్లే చేసింది. సో నేను ఏం చెప్తా అంటే నబిల్ అండ్ నైనిక ఆర్ ద యంగెస్ట్ కంటెస్టెంట్స్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ 8 గురించే మాట్లాడుతున్నా, అన్ని సీజన్స్ కాదు. వీళ్ళిద్దరు ఏజ్ లో చాలా దగ్గరగా ఉన్నారు అండ్ వీళ్ళిద్దరు యంగెస్ట్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు.
సో నబిల్ విషయానికి వస్తే అయితే నాకేమనిపించింది అంటే మంచి స్ట్రాటజీతో వచ్చిండు గేమ్ వైజ్ అనిపించింది. ఎందుకంటే హీఈస్ నాట్ ఓవర్ ఎక్సైటెడ్, హీఈస్ నాట్ నర్వస్, రెండూ లేదు. హీఈస్ వెరీ సెటిల్డ్ ఉన్నాడు. నాకేమనిపించిందంటే గేమ్ని బ్రెయిన్లో బ్లడ్లో సింక్ చేసుకొని వచ్చినాడేమో అని అనిపించింది. ఎందుకంటే హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఓవర్ ఎక్సైటెడ్. ఆ ఎమోషన్స్ అన్ని బయట పెట్టట్లేదు, అబ్జర్వ్ ఎక్కువ చేస్తున్నాడు. నేను మోనార్క్ని, నన్ను ఎవరు ఏం చేయలేదు నాకు అనిపించింది. హౌస్ లోపలికి ఎంటర్ అయినాక కూడా అందరు బడబడ మాట్లాడేస్తున్నారు, తిరుగుతున్నారు. హీఈస్ టాకింగ్ వెరీ లిమిట్, ఎక్కడ ఏది మాట్లాడాలి అందరిని అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. సో నాకేమనిపించిందంటే మంచి స్ట్రాటజీతో వచ్చుంటాడు ఈ పిల్లోడు వరంగల్ నుంచి అని అనిపించింది. ఎన్ని స్ట్రాటజీస్ మనం అనుకున్నా లోపల మనుషులు, లోపల సిచ్యువేషన్స్, లోపల తిండి కొంచెం తక్కువ ఉంటుంది, అవన్నీ ఫ్రస్ట్రేషన్స్కి ఒకలాగా ఉన్న పర్సన్ ఇంకోలాగా కూడా మారిపోతారు. సో అలాంటి చాలా ఉంటాయి. సో వి నెవర్ నో, ఎపిసోడ్స్ అవుతున్న కొద్దీ, గేమ్స్ ఫాస్ట్ అవుతున్న కొద్దీ రియల్ బిహేవియర్లో ఎవరు ఎట్లా ఆడతారు అన్నది అర్థమవుతుంది. ఇప్పటికైతే సో ఫార్ సో గుడ్. అండ్ ఇద్దరు కంటెస్టెంట్స్కి అయితే మంచి సపోర్ట్ దొరుకుతుంది బయట నుంచి. వాళ్ళ పిఆర్ టీమ్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ దే ఆర్ డూయింగ్, చాలా యాక్టివ్గా చేస్తున్నారు వీళ్ళని ప్రమోట్ చేయడం, వీళ్ళకి సపోర్ట్ చేయడం. వి నెవర్ నో మరి ఈ యంగెస్ట్ కపుల్ ఎంత బాగా వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది మనకు తెలీదు. అండ్ ఇక్కడితో మన 14 కంటెస్టెంట్స్ ఫినిష్. సో వీళ్ళందరూ లోపలికి వెళ్ళినారు అండ్ వీళ్ళకి క్యాష్ ప్రైజ్ చూపిస్తామని చెప్పేసి టుబాల్ అని చెప్పేసి ఒక బాక్స్ వెళ్ళేసి చూస్తాం, అందులో 0 అని ఉంది. సో ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్, ఫుల్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ అంటున్నారు. నాకైతే అవి కొంచెం సిల్లీగా అనిపించినాయి. కొంచెం క్రింజ్ కూడా అనిపించింది. ఎట్లుంది తెలుసా, బిగ్ బాస్కి పొరవటగానే ఇప్పుడు నేను ఏదో ఒక ట్విస్ట్ చేయాలి వీళ్ళకి. ఇలా రండి, వాటర్ తీసుకో, వాటర్ తాగు, అలా వాటర్ లేవు కదా, ఇంత సిల్లీగా దట్ కైండ్ ఆఫ్ క్రింజ్ అనిపించింది. బట్ హైప్ ఎట్లా ఇస్తావు, ఇట్లా చేసే ఇస్తావు. సమ్ టైమ్స్ యూ నీడ్ టు బి క్రింజ్ యాజ్ వెల్. బిగ్ బాస్ థీమ్ అట్లుంది. సో మనం కంటెస్టెంట్స్ ఏమనలేము. అనిల్ రావిపూడి గారు వచ్చి నాకు ఒక డౌట్, ఈ అనిల్ రావిపూడి గారు బిగ్ బాస్ టీమ్ లో ఏమైనా సీక్రెట్ ఏజెంటా అనిపిస్తుంది. ఆయన అన్ని బిగ్ బాస్ సీజన్ లోకి వస్తాడు తెలుసా, మళ్ళీ అన్ని ఎపిసోడ్స్ ఫాలో అవుతాడంట. ఆయనకి ఇష్టం అంట బిగ్ బాస్ అంటే. లైక్ ప్రతి సీజన్ కి తీసుకొస్తారా. సో ఆయన వచ్చి కొంచెం చిన్న ప్రాంక్ చేసి మణికంఠ పైన. మణికంఠ అక్కడ నాకు కొంచెం కామెడీ అనిపించినాడు, కానీ ఆయనకు అది సీరియస్ థింగ్ లైఫ్లో. ఎందుకంటే లాస్ట్ ఆపర్చునిటీ, ఇప్పుడు ఆ ప్లేస్లో నేనున్నా, నేను ఇట్లా ఎంటర్ అయినా నన్ను బయటికి తీసుకుపోతా, స్వాప్ చేస్తాను, హౌస్ మేట్స్ నా పైన ఓట్ చేయలేదు అనుకో, నాకు బాధ అనిపిస్తుంది డెఫినెట్లీ. బట్ లక్కీలీ ఇట్స్ అ ప్రాంక్. ఒక్కటి గుర్తుపెట్టుకొని, బిగ్ బాస్లో ఎన్ని సోది వేషాలు జరిగినా, వాడు థీమ్ వైజ్ ఎంత హైప్ ఇచ్చుకున్నా, ఒక్కటి మాత్రం నిజం, జనాలు ఓట్స్ తక్కువ వేసి ఎలిమినేట్ చేస్తేనే ఎలిమినేట్ అవుతారు. బిగ్ బాస్ కానీ, హోస్ట్ కానీ, టీమ్ కానీ, మా టీవీ వాళ్ళు కానీ ఎవ్వడు ఏ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయలేరు. అలాంటి టాస్క్లు ఇక ముందు పెట్టినా అవన్నీ చుమ్మా జుజూబి అనుకోండి. సో డు నాట్ వరీ, ఇలాంటి అప్డేట్స్ ఇంకా చాలా రివ్యూస్ ప్రతి ఒక్కరిపైన, ప్రతి ఎపిసోడ్ పైన బిగ్ బాస్ అయిపోయే వరకు వస్తూనే ఉంటుంది అనమాట. మీకు కనుక అప్డేట్స్ అన్ని, లేటెస్ట్ అప్డేట్స్, నెక్స్ట్ వీడియో అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎవరికి ఎక్కువ సపోర్ట్ వస్తుంది, ఎవరి టీం యాక్టివ్గా ఫాలో చేస్తుంది సోషల్ మీడియాలో అనేది మీకు చూపిస్తాను. అంటిల్ దెన్ ఐ విష్ ఆల్ ద బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అ వెరీ 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 హ్యాపీ జర్నీ. సో ఒక్కటే అనమాట, వాళ్ళు చాలా కష్టపడితే కానీ ఆ స్టేజ్లో ఉండరు. అది ఎవరే కానివ్వండి, పర్సనల్గా ట్రాల్స్ చేయడం, ఫ్యామిలీస్ని అటాక్ చేయడం, వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సనల్గా ఉన్న పర్సన్ని అటాక్ చేయడం చెయ్యకండి. ట్రాల్స్ చేసుకుందాం, మీమ్స్ వేసుకుందాం, నవ్వుకుందాం, తిట్టుకుందాం, ఫ్యాన్ వార్స్ చేసుకుందాం, అన్నీ చేద్దాం. బట్ అన్నిటికీ ఒక్క లిమిట్ ఉంటుంది, అక్కడి వరకే ఉందాము. అది క్రాస్ చేసి ఎవరి ఫ్యామిలీస్ని బాధ పెట్టకండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో వచ్చే వరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ నచ్చాడు, మీకు ఎవరు ఫేవరెట్, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఐ వాంటెడ్ టు సీ, లెట్స్ సీ ఎవరికి ఎక్కువ ఫ్యాండమ్ ఉంది అనేది. బాయ్.